ఈ కేదారేశ్వరలింగం పానవట్టం తూము భాగంలో సాష్టాంగ దండ ప్రమాణం చేస్తున్నట్లు ఒక నాగుపాము మెలికలు తిరిగి మరీ ఉంటుంది. కేదారేశ్వరుని పైనుంచి జాలువారే అభిషేక జలాలు తన మీదుగా ప్రవహిస్తున్నందుకు ఒళ్లంతా పులకరించిపోతోందా అన్నంతగా మెలికలు తిరిగిపోతోందా సర్పరాజం. శంఖధారాపాతంగా ఆకాశధారాపాతంగా కూడా కేదారేశ్వరుడు అభిషిక్తుడవుతాడు. పరిపరి విధాలుగా అభిషేకాలు పొంది నానావిధ పుష్పాలతో, ప్రత్యేకించి అర్కపుష్పాలు అనబడే జిల్లేడు పూలమాలలతో అలంకృతుడవుతాడు స్వామి. త్రిదళయుక్త ఏకబిల్వం శివార్పణం అని బిల్వార్చన గావిస్తారు. సర్వాలంకారమైన కేదారేశ్వరనామ కాశీ శివయ్యను చూస్తే ఆజన్మాంతం ఆ దర్శనం గుర్తుండిపోతుంది. అటువంటి దర్శనాన్ని భక్తులకందించేందుకు గర్భాలయ తలుపులొకసారి మూసివేస్తారు. అప్పుడు భక్తులు మోకాళ్లపై నిలబడి శివుని నిత్యసేవకుడైన నంది చెంతనే ఉంటారు. ఆ నందీశ్వరుడు ఓ నునుపైన నల్లని రాతినందిగా భక్తుల అభిషేకాలందుకొని ఎంచక్కా శివుని మాదిరిగా అలంకారం చేయించుకొని గర్భగుడిలో సర్వాలంకారమై ఇవ్వబోయే శివుని దర్శనం ముందుగా అందుకునేందుకు సిద్ధంగా ఉన్నాడా అన్నట్లనిపిస్తుంది. 3 గడపల కావల కొలువైన కేదారేశ్వరుని దర్శనం ఎప్పుడెప్పుడాయని 1000 క్షణాలొక క్షణంగా, ఆ క్షణమే జన్మజన్మల ఫలంగా భక్తులెదురుచూస్తుంటారు. ఈ కేదారేశ్వరుని ఆలయంలోనే 9 నెలల 9 రోజుల 9 ఘడియలు అంటే మాతృగర్భావాస పుణ్యం లభిస్తుందని అంటారు. అందుకే కొందరు భక్తులు ఆ పుణ్యఫలం కోసమే నెలల తరబడి ఈ ఆలయాన అర్చనాది కైంకర్యాలు సమర్పించుకుంటున్నారు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. ఇదే ఆలయంలో కేదారేశ్వరుని చెంతనే మరో ఉపమందిరాన పార్వతీదేవి గౌరీదేవిగా కొలువై ఉంది. నల్లని శిలామూర్తిగా శాంతగంభీర మూర్తిమత్వంతో ఆ చల్లని తల్లి చక్కని చీర ధరించి చతుర్భుజిగా స్థానక భంగిమలో దర్శనమిస్తోంది. ఇంకా ఇదే దేవస్థానంలో కొలువై ఉన్న నవగ్రహాది దేవతలను కూడా దర్శించుకొని తమ గ్రహపీడోపశమనం పొందుతారు. మరో మందిరంలో ఉన్న బదరీనారాయణుడు ఉత్తర హిందుస్థానీ సంప్రదాయ దుస్తుల అలంకరణలో దర్శనమిస్తాడు. మరో ఉపాలయంలో దక్షిణామూర్తి చతుర్భుజుడై జ్ఞానానికి ప్రతీకగా కొలువై ఉంటాడు. మరో చిరుమందిరంలో దశావతార మూర్తులు ఒక విలక్షణ రూపంతో ఈ కేదార్నాథ్ మందిరంలో కనిపిస్తాయి. ఇంకా ప్రదక్షిణా మార్గంలో లెక్కలేనన్ని ఉపాలయ దేవతలుంటారు. ప్రదక్షిణలో భాగంగా వారికి నమస్కరించుకుంటూ ముందుకు సాగి తమ ప్రదక్షిణ పరిపూర్తి చేసుకుంటారు. ఈలోపు మహాఆరతి సన్నివేశానికి వేళవుతుంది. కేదారేశ్వరునికి తదితర దేవీదేవుళ్లకిచ్చే మహాహారతిని తాము అందుకోవాలని ఎంతో ఉత్సాహంగా గర్భాలయం ముందుకొస్తారు భక్తులు.